కానీ రీసెంట్గా మీరన్నట్టే బీఆర్ఎస్ లీడర్స్ కూడా చాలామంది దీని మీద దుమ్మెత్తిపోశారు, ఉవ్వెత్తున అగ్రెసివ్ అయిపోయారు. దేవర్ సేయింగ్ విమెన్కి అన్యాయం జరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అగేన్స్ట్ విమెన్, అట్రాసిటీస్ పెరుగుతున్నాయి, రేప్స్ పెరుగుతున్నాయి, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ విమెన్ అని బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ఎవరైనా సరే సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత కదా. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, కనీసం ఇట్లాంటి అంశాల మీద స్పందించి ఏం చేస్తారనేటటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. ఆ విశ్వాసం అయితే కల్పించినట్టు అనిపించట్లేదు. అందుకనే మేము రేపు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా లెటర్ రాస్తాం, బండి సంజయ్ గారిని తప్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మీరు రాస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ. ఓకే. అదే స్టేజ్ మీద ఇంకొకటి జరిగింది మ్యామ్. మొన్న మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని అన్నారు హమారే సాత్ జోడో అని. ఓ ఆల్రెడీ జుడికే హై బై, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆల్రెడీ. ఆయన ఆర్ఎస్ఎస్ సీఎం అని మేము ఎప్పుడో చెప్పినాం, కొత్త ఏం కాదు. ఆయన బడే బాయ్ చోటే బాయ్ అని డే 1 నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు, డిఫరెంట్ కాదు. కాబట్టే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధులు రాకపోయినా, ఒక్క సింగిల్ జాతీయ హోదా రాకపోయినా, ఒక్క ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు బీజేపీని. ఆయన 100 సార్లు పోయి కలిసి వస్తారు ప్రధానమంత్రి గారిని. బీసీ బిల్లులు పెండింగ్ ఉంటాయి, దాని మీద మాట్లాడరు. ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ పెండింగ్ ఉంటుంది, దాని మీద మాట్లాడరు. ఇట్లా అనేకమైన విభజన హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, దాని మీద మాట్లాడరు. సో వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ సీఎం, ఈజ్ ఆర్ఎస్ఎస్ సీఎం. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, డే 1 నుంచి.